హాయ్ అండి. వెల్కమ్ టు లహరి కుక్ బుక్. ఈరోజు మీకు గుడ్లు బంగాళదుంప మసాలా కూర చూపించబోతున్నాను. ముందుగా గుడ్లు బంగాళదుంపలను ఉడకబెట్టుకోవాలి. తర్వాత కూర వండుకునే బాండిల్ తీసుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి వేయించాక ఒక పెద్ద ఉల్లిపాయను 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక టమాటా కూడా వేసి ఒకసారి తిప్పేసి త్వరగా మగ్గడం కోసం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి ఉడికించాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేశాక మళ్ళీ మూత పెట్టాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒలిచిపెట్టుకున్న బంగాళదుంపలను మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుని వేసి 4 లేదా ఒక 5 సార్లు మొత్తం తిప్పేయాలి. ఇలా ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ ఒక అర స్పూన్ వేసి ఒకసారి కలిపాక ఒక స్పూన్ కారం కూడా వేసేసి కలిపి ఈ ఉప్పు కారాలు మసాలాలు అన్నీ బంగాళదుంపలకు పట్టేలాగా ఫ్రై అవనివ్వాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి. ఒక గ్లాసున్నర వాటర్ను తీసుకుని ఆ బంగాళదుంప ముక్కల్లో వేసేసి ఒలిచిపెట్టుకున్న గుడ్లు కూడా వేయాలి. గుడ్లకు మసాలాలు కారాలు అన్నీ పట్టడం కోసం గుడ్డు చుట్టూరు ఒక 4-5 ఘాట్లను నాట్లను పెట్టుకుని ఆ కూరలో వదలాలి. ఒక 2-3 సార్లు అలా కలిపేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి కూరను. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, స్లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికిస్తే ఆయిల్ బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆయిల్ మొత్తం వచ్చాక స్టవ్ కట్టేయాలి. కూర రెడీ అయిపోయినట్టు. అంతే, గుడ్లు బంగాళదుంప మసాలా కూర రెడీ నేను చేసే విధంగా. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.